ఈ టేబుల్ ని జాగ్రత్తగా గమనిస్తే మీకు చాలా ఈజీగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇక్కడ సమ్ అని ఉంచండి. ఇక్కడ వచ్చేసి బడి లేదా దీనికి వన్ అని ఉంచుతాం. బడి. అదే విధంగా ఇట్ సైడ్ కాలంలో వచ్చేసి థింగ్ అని పెట్టిద్దాం. ఇక్కడ వచ్చేసి వేర్. ఇప్పుడు దీంతో ఏం తయారు చేయాలంటే, సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సమ్, ఈ రైట్ సైడ్ కాలంలో ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి బడి తోటి సమ్ బడి, సమ్ బడి అని వస్తుంది. దీనిని ఇంకో రకం కూడా రాయొచ్చు కదా, బడి లేదా వన్ అని కూడా రాయొచ్చు కదా. అప్పుడు ఏమైతుందంటే సమ్ వన్ అవుతుంది. రైట్. ఇక్కడ తీస్తే సంథింగ్ అవుతుంది అనమాట. సంథింగ్. ఇక్కడ వస్తే సమ్వేర్ అవుతుంది, రెండు కలుపుకుంటే సమ్ ప్లస్ వేర్, సమ్వేర్. సో అర్థమవుతుంది కదా. ఈ సమ్ము ఈ బడి కలిస్తే సంబడి అవుతుంది, లేదా ఈ సమ్ము ఈ వన్ వచ్చేసి కలిపితే ఏమవుతుంది, సమ్ వన్ అవుతుంది. అదేవిధంగా ఈ సమ్ము ఈ థింగ్ వచ్చేసి కలిపితే సంథింగ్ అవుతుంది. అదే ఈ సమ్ ఈ వేర్ కలిపితే సమ్వేర్ అవుతుంది అనమాట. అదే విధంగా ఎనీతో కూడా చేద్దాం. ఎనీ, ఎనీబడి అవుతుంది, లేదా ఎనీ వన్ అవుతుంది. ఏదైనా ఒకటే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, ఎనీథింగ్ వస్తుంది. ఎనీథింగ్. ఇక్కడ ఎనీవేర్, ఎనీవేర్. అదే ఇక్కడ ఎవ్రీ పెట్టేస్తే, ఇక్కడ జాయింట్ చేస్తే ఏమొస్తుంది, ఎవ్రీబడి లేదా ఎవ్రీ వన్. ఇక్కడ వచ్చేసి ఎవ్రీథింగ్, ఇక్కడ వచ్చేసి ఎవ్రీవేర్. ఇక్కడ వచ్చేసి నో అని పెట్టేస్తే నో బడి అని వస్తుంది, లేదా నో వన్. నో వన్ రాసేటప్పుడు మటుకు కాస్త స్పేస్ ఇచ్చి రాయాలి. నో వన్ అని గ్యాప్ ఇచ్చి రాయాలి అనమాట. నెక్స్ట్ నథింగ్. నో ప్లస్ థింగ్ వచ్చేసి నథింగ్ అవుతుంది. నో ప్లస్ వేర్ వచ్చేసి ఏమవుతుంది, నో వేర్ అవుతుంది. నో వేర్. ఇది టేబుల్. ఈ బడి వన్ అనేది దేని గురించి మాట్లాడుతుందంటే పర్సన్స్ గురించి మాట్లాడుతుంది. అంటే సంబడి సమ్ వన్ అని గాని, ఎనీబడి ఎనీ వన్ అనే గాని, ఎవ్రీబడి ఎవ్రీ వన్ అని గాని, నో బడి నో వన్ అనేది పర్సన్స్ గురించి మాట్లాడుతుంది. ఈ థింగ్ అనేది ఏదైతే ఉందో, అంటే సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి దేని గురించి మాట్లాడతాయి అంటే థింగ్స్ గురించి మాట్లాడతాయి. థింగ్. ఈ వేర్ ఉంది కదా, వేర్ అంటే సమ్ వేర్, ఎనీవేర్, ఎవ్రీవేర్, నో వేర్ ఉన్నాయి కదా, ఇవి ప్లేసెస్ గురించి మాట్లాడతాయి. అంతే. ఒకసారి టేబుల్ నీట్ గా సెట్ చేద్దాం. ఓకే, రైట్. జస్ట్ ఎ మినిట్. రైట్. ఓకే. సో ఇది టేబుల్. దీంతో మనం ఎగ్జాంపుల్స్ ఈజీ క్రియేట్ చేయొచ్చు. ఆ, సరే. ఈ సంబడి సమ్మన్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఈ సంబడి సమ్మన్ ఇవన్నీ కూడా మనకు ఎవరో తెలియనప్పుడు యూజ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఎవరో మనకు తెలియనప్పుడు సంబడి లేదా సమ్వన్ అంట. సరే, ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం.
నీ కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు అని చెప్పాలంటే నీ కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు అని చెప్పడానికి నీ కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు. నీ కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? సంబడి సంబడి ఈజ్ సంబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పండి. ఓకేనా? రైట్. అక్కడ అక్కడ ఏదో ఉంది అని చెప్పడానికి ఒక నిమిషం, ఇక్కడ సంబడి అన్నా లేదా సమ్వన్ అన్నా రెండు ఒకటి. ఏదో ఒకటి ఇచ్చేయండి. సంబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని అనండి, లేదా సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అనండి, ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఏదో ఉంది అని చెప్పడానికి ఏం చెప్పాలి? అక్కడ ఏదో ఉంది. ఆ, అక్కడ ఏదో ఉంది. దాన్ని ఏం చెప్పాలి? సంథింగ్ ఈజ్ దేర్. రైట్. ఇక్కడ సంథింగ్ అంటే ఏదో. ఓకేనా? సో ఇక్కడ మీరు టేబుల్ ఒకసారి గమనించండి. ఇక్కడ ఏం చెప్పాం? ఫస్ట్ సంబడి సమ్మన్ గురించి, నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? వేర్ తో సెంటెన్స్ ఫామ్ చేయాలి. అప్పుడంటే సమ్వేర్ ని ఉపయోగించాలి. నేను నిన్ను ఎక్కడో చూశాను అని చెప్పడానికి నేను నిన్ను ఎక్కడో చూశాను. దీన్ని ఎట్లా రాయాలి? నేను నిన్ను ఎక్కడో, ఇక్కడ చూడండి, ఎక్కడో అనడానికి సమ్వేర్ అని వాడాలి. ఐ హ్యావ్ జస్ట్ ఎ మినిట్. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. నేను నిన్ను ఎక్కడో చూశాను అని. నెక్స్ట్. ఈ పని ఎవరైనా చేయగలరు. అని చెప్పడానికి ఈ పని ఎవరైనా చేయగలరు. ఎవరైనా, ఈ పని ఎవరైనా చేయగలరు. ఎనీ వన్ అని గాని లేదా ఎనీబడి అని గాని చెప్పాం కదా, రెండిటిలో ఏదైనా కరెక్ట్. ఎనీబడి. క్యాన్, ఎనీబడి కెన్ డూ దిస్ వర్క్ లేదా ఎనీ వన్ కెన్ డూ దిస్ వర్క్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఎనీబడి కెన్ డూ దిస్ వర్క్ అన్నా లేదా ఎనీ వన్ కెన్ డూ దిస్ వర్క్ అన్నా. ఆ, ఎవరైనా ఈ పని చేయగలరా
ఎవరైనా ఈ పని చేయగలరా అని అడగడానికి ఎవరైనా, లేదా ఎవరైనా నాకు హెల్ప్ చేయగలరు. ఎవరైనా నాకు హెల్ప్ చేయగలరు. సెంటెన్స్ మార్చి చెప్తా. ఎవరైనా నాకు హెల్ప్ చేయగలరా. ఉమ్, దానికి ఏం చెప్పాలి? కెన్ ఎనీబడి, కెన్ ఎనీబడి హెల్ప్ మీ, కెన్ ఎనీబడి హెల్ప్ మీ, నాకు ఎవరైనా హెల్ప్ చేయగలరా. ఉమ్, అక్కడ ఎవరైనా ఉన్నారా. అక్కడ ఎవరైనా ఉన్నారా. అక్కడ ఎవరైనా ఉన్నారా. ఆలోచన చేయండి, ఏమొస్తుంది ఆన్సర్? మీకు ఏమనిపిస్తుంది ఆన్సర్? ఈజ్, ఈజ్ ఎనీవన్ దేర్, ఈజ్ ఎనీ వన్ అన్న, ఈజ్ ఎనీవన్ దేర్. అయ్యో, ఈజ్ ఎనీ వన్ దేర్ అన్నా కరెక్టే, లేదా ఈజ్ ఎనీబడి దేర్ అన్నా కూడా కరెక్టే. ఈజ్ ఎనీబడి దేర్, ఇట్లా. ఓకేనా. నెక్స్ట్. నేను ఏమీ చూడలేకపోతున్నాను. నేను ఏమి చూడలేకపోతున్నాను అని చెప్పడానికి నేను ఏమీ చూడలేకపోతున్నాను. నేనేమి నేను ఏమి చూడలేకపోతున్నాను. అప్పుడు దాన్ని ఎలా చెప్పాలి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్, లేదా ఐఎమ్ ఎనేబుల్, ఐఎమ్ నాట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్. ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి ఏదైనా సాధ్యమే. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. రైట్. ఇది ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఎక్కడైనా దొరుకుతుంది. You can find it
ఎనీవేర్. లేదంటే నెగిటివ్ లో చెప్తాం. ఇది ఎక్కడా దొరకదు. ఇది ఎక్కడా దొరకదు. అట్లా చెప్దాం బాగుంటుంది. దొరకదు. ఉమ్. దీనికి ఏం చెప్పాలా? యూ కాంట్ ఫైండ్ ఇట్. యూ కాంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. యూ కెనాట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. యూ కాంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. ఇది ఎక్కడా దొరకదు. ప్రతి ఒక్కరికి ఇది తెలుసు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలా చెప్పాలి? ఎవ్రీ వన్ నోస్ దిస్ అని గాని, లేదా ఎవ్రీబడి నోస్ దిస్ ఏ చెప్పినా పర్లేదు. ఎవ్రీబడి నోస్ దిస్ చెప్పొచ్చు. ప్రతిదీ సాధ్యమే అని చెప్పడానికి ప్రతిదీ సాధ్యమే అని చెప్పడానికి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పొచ్చు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పడానికి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇప్పుడేం చెప్పాలి? గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పాలి. అదే విధంగా ఇక్కడ ఎవరు లేరు అని చెప్పడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. ఏం చెప్తారు ఆన్సర్ దీనికి? ఇక్కడ ఎవరు లేరు అని చెప్పడానికి నో బడీ ఈజ్ హియర్. నో బడీ ఈజ్ హియర్ అని చెప్పొచ్చు, లేదా నో వన్ ఈజ్ హియర్ అని చెప్పొచ్చు. నో వన్ అన్నప్పుడు గ్యాప్ ఇచ్చి రావాలా. నోకి వన్ కి గ్యాప్ ఇచ్చి రాయాలి. నో వన్ ఈజ్ హియర్. ఇక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదు ఎలా చెప్పాలి దీనికి?
నథింగ్ ఈజ్ హియర్. నథింగ్ ఈజ్ హియర్. నథింగ్ ఈజ్ హియర్. ఇక్కడ ఏమీ లేదు. ఓకేనా? అతను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పాలి. అతను ఎక్కడికి వెళ్ళలేదు. ఎలా చెప్పాలి దాన్ని? హీ వెంట్ నోవేర్. హీ వెంట్ నోవేర్. అతను ఎక్కడికి వెళ్ళలేదు అని. ఒకసారి టేబుల్ గమనించండి మళ్ళీ. ఇట్లా ఎన్ని సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు మనం చేస్తూ వెళ్తా ఉంటే నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తాయి. సో క్లారిటీ వచ్చింది అనుకుంటా. రైట్.